నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది అంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నువ్వు మంచి పర్సెంటేజ్ లో ఉండాలి అంటే మెయిన్లీ డిసైడ్ చేసేది స్పీడ్ అండ్ ఎక్యురసీ. అసలు ఈ స్పీడ్ అండ్ ఎక్యురసీ ఆ ఎగ్జామ్స్ లో ఎలా పెరుగుతుంది, దేన్ని బేస్ చేసి పెరుగుతుంది అంటే మాక్ టెస్ట్లు పీవైక్యూస్ ని బేస్ చేసి పెరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, అన్న మాక్ టెస్ట్లు ఎలా రాయాలి, పీవైక్యూస్ లో ఎలా చేయాలి, మేము చేయలేకపోతున్నాం అని అడుగుతారా. వాటన్నిటికీ సొల్యూషన్ చెప్తా. అండ్ దానితో పాటుగా ఇంకా నువ్వు ఒక కాన్సెప్ట్ ని క్లియర్ గా నేర్చుకున్నావు అని ఎలా తెలుస్తుంది నీకు అనేది చెప్తా. దానితో పాటుగా ఇంకా నీకు మార్క్స్ ఎన్ని మార్క్స్ కెమిస్ట్రీ రిలేటెడ్ గా వస్తే నీకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది అది చెప్తా. దానితో పాటుగా హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవి ఇది కూడా చెప్పేస్తా. ఇలాగా నీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రిలేటెడ్ గా జేఈ రిలేటెడ్ గా ఏది కావాలి అన్నా ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి. ఖచ్చితంగా 99% అది నెక్స్ట్ వీడియోలో చూసే విధంగా ట్రై చేద్దాం. ఓకేరా, సో టాపిక్ లోకి వెళ్దాం. నీకు మాక్ టెస్ట్లు పీవైక్యూస్ కి వెళ్ళేటప్పుడు మాక్ టెస్ట్లు పీవైక్యూస్ చాలా మంది స్టూడెంట్స్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేది ఈ మాక్ టెస్ట్ లో నువ్వు పెర్ఫార్మెన్స్ బాగా ఉండాలన్నా, పీవైక్యూస్ బాగా పెర్ఫార్మెన్స్ చేయాలి అన్నా అది ఓన్లీ ఎప్పుడు పాసిబుల్ అవుతుందో తెలుసా, నీకు కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే. సో నువ్వు ఎంత కాన్సెప్ట్ మీద గ్రిప్ పెంచుకుంటే నువ్వు పీవైక్యూస్ని అంత బాగా చేసుకోగలవు. ఏంటి, ఎక్యురేట్గా చూసుకోగలవు. ఓకేనా, ఎక్యురేట్ ఆన్సర్ రప్పించగలవు. మాక్ టెస్ట్లో కూడా నువ్వు ఎక్యురేట్గా ఆన్సర్ రప్పించగలవు. దేన్ని బేస్ చేసి, కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే. కాన్సెప్ట్ క్లారిటీ ఉంటేనే ఎక్యురసీ పెరుగుతుంది. అండ్ స్పీడ్ ఎలా పెరుగుతుంది సార్, ఇక్కడ చెప్తున్నాను చూసుకో. మెయిన్లీ స్పీడ్ అంతా కూడా మెయిన్లీ డిపెండ్ అయ్యేది క్యాలిక్యులేషన్. నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మూడింటిని కంపారిజన్ చేసుకుంటే నువ్వు స్పీడ్గా చెయ్యాలి అంటే మెయిన్లీ డిపెండ్ అయ్యేది క్యాలిక్యులేషన్స్. నువ్వు క్యాలిక్యులేషన్స్ మీద నీకు ఎంత పవర్ ఎక్కువగా ఉంటే అంత స్పీడ్ అనేది నువ్వు చేయగలవు. ఓకేనా, సో ఎక్యురసీ మ్యాటర్ ఆన్ కాన్సెప్ట్ క్లారిటీ, స్పీడ్ మ్యాటర్ ఆన్ యువర్ క్యాలిక్యులేషన్స్. ఇది బాగా ఫోకస్ చేసుకో. అండ్ ఒక కాన్సెప్ట్ నీకు ఎప్పుడు క్లియర్గా వచ్చింది, కాన్సెప్ట్ క్లారిటీ ఎప్పుడు వచ్చింది అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు అంటే ఇది గోరా. ఇదంతా కూడా ఏదైతే ఉందో ఇది టాపర్స్, ప్రతి టాపరు ఫాలో అయ్యేటువంటి సైకిల్. నువ్వు కూడా ఈ సైకిల్ని ట్రై చేయి. ఓకేనా, ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ సైకిల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు తెలుస్తుంది. సో ఫస్ట్ కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకో. కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత దాని రిలేటెడ్గా ఎంసీక్యూస్ చేయి. ఎంసీక్యూస్ చేసిన తర్వాత పీవైక్యూస్ ట్రై చేయి. సో ఎప్పుడు కూడా ముందు ఎంసీక్యూస్ ట్రై చేయరా. ఎంసీక్యూస్ లైక్ ప్రాక్టీస్. సో క్వశ్చన్స్ ఏ మోడల్లో వస్తున్నాయి ఏంటి అనేది ఒకటి క్లారిటీ ఇస్తుంది. సో ఆ తర్వాత పీవైక్యూస్ ట్రై చేయాలి. సో పీవైక్యూస్ చేసిన తర్వాత టెస్ట్ రాయమ్మ. ఒక టెస్ట్ రాసుకుంటే, నేను ఈ టెస్ట్ ఎందుకు అంటున్నాను అంటే నీకు మ్యాటర్ సబ్జెక్ట్ రిలేటెడ్గానే కాదు, టైం రిలేటెడ్గా నా మెయిన్ ఎజెండా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు టెస్ట్ రాస్తున్నావో అక్కడ నీకు ఎంత టైంలో ఆ క్వశ్చన్ కంప్లీట్ చేయగలుగుతున్నావు. పీవైక్యూస్ చేస్తే మ్యాక్సిమం ఎంసీక్యూస్ పీవైక్యూస్ చేస్తే ఆ క్వశ్చన్ నువ్వు చేయగలవు, ఎక్యురేట్గా రప్పించగలవు. బట్ ఎప్పుడైతే టెస్ట్ రాస్తున్నావో అప్పుడు నీకు ఆ టైం, ఎంత టైంలో నువ్వు ఆ క్వశ్చన్ చేయగలుగుతున్నావు అనేది క్లారిటీ వస్తుంది. సో టైం మ్యాటర్స్. ఎప్పుడు కూడా టెస్ట్లో నువ్వు చూసుకోవాల్సింది టైం. సరిపోతుందా, సరిపోవట్లేదా, టైం అంతా కూడా దీన్ని బేస్ చేసే ఉంటుంది. ఓకేనా, అండ్ స్పీడ్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకుని ఇది టెస్ట్. అండ్ ఆ టెస్ట్ని తర్వాత ఎనాలిసిస్ చేసుకుని ఏ క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, ఏ క్వశ్చన్ తొందరగా చేయగలుగుతున్నావు, ఏ క్వశ్చన్ లేట్గా చేయగలుగుతున్నావు, రీజన్స్ ఏంటి, మెయిన్లీ రీజన్ క్యాలిక్యులేషన్ పార్టేనా ఇంకా ఏదైనా అదర్ థింగ్స్ ఉన్నాయా. అండ్ దాంతో పాటుగా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవచ్చు. సబ్జెక్ట్లో నువ్వు ఏ క్వశ్చన్కి మిస్టేక్ చేసావు అన్నీ కూడా ఈ టెస్ట్ రాసినప్పుడు ఎనాలిసిస్ చేయి. చాలా మంది ఇక్కడతో ఆపేస్తారా, టెస్టులు రాసేసి పక్కన పెట్టేస్తారు. అసలు ఆ టెస్టులు రాసి పక్కన పెట్టడం వల్ల జీరో యూస్. నువ్వు రాయడం, టెస్ట్ రాయడం జీరో యూస్. టెస్ట్ రాసిన తర్వాత ఎనాలిసిస్ చేస్తేనే నీకు యూజ్ ఉంటుంది. అండ్ చాలా మంది స్టూడెంట్స్కి ఒక రివిజన్ అంటే మీనింగ్ కూడా తెలియదు. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ రివిజన్స్ చెప్తాను చూసుకోరా. డైలీ రివిజన్, వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్. ఈ 3 రివిజన్స్ ఫాలో అవ్వాలి. ఒక సబ్జెక్ట్ అంటే ఒక కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది, ఈ రోజంతా చదువు, రేపు మార్నింగ్ మళ్ళీ చదువు, మరలా ఈ వీక్ అంతా కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఆ సండే ఏదైతే ఉందో సండే అంతా వీక్ అంతా చదివిందంతా రివైజ్ చేయి. మంత్లో లాస్ట్ 2 to 3 డేస్ వచ్చేటప్పటికి ఏదైతే ఈ మంత్ అంతా చదువో అదంతా రివిజన్ చేయి. ఇదంతా కంప్లీట్ చేస్తే చాలు. ఓకేనా, అండ్ టైం మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోరా. ఫస్ట్ కాన్సెప్ట్ అయితే క్లారిటీ వచ్చింది. ఏం చెప్పాను, మాక్ టెస్ట్లు నువ్వు బాగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి, పీవైక్యూస్ బాగా రావాలి అంటే నీకు రెండే ఉండాలిరా. ఒకటి కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. సో కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి అంటే ఈ పాత్ అంతా నువ్వు ఫాలో అవ్వాలి.
తర్వాత స్పీడ్ పెరగాలి అంటే నీకు క్యాలిక్యులేషన్ మీద గ్రిప్ ఉండాలి. పాయింట్ క్లారిటీ వచ్చింది కదా. సో నీకు ఇచ్చినటువంటి థర్డ్ పాయింట్ ఏంటి అంటే నీకు ఆల్రెడీ చెప్పా. సో ఏంటి నీకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది, దేంతో ఎన్ని మార్క్స్, కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది చెప్పా. ఓకేనా. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే బెటర్ నువ్వు సేఫ్ జోన్లో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే 20-25 మార్క్స్ది 20-25 మార్క్స్ ఇవి అంటే ఈ మార్క్స్ వస్తే ఇంత పర్సెంటేజ్ వస్తుంది. నెక్స్ట్ 20-24 వచ్చేటప్పటికి ఈ మార్క్స్ వస్తే ఇంత పర్సెంటేజ్ వస్తుంది, ఈ మార్క్స్ వస్తే ఇంత పర్సెంటేజ్ వస్తుంది, ఈ మార్క్స్ వస్తే ఇంత పర్సెంటేజ్ వస్తుంది. సో మాక్సిమం నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 99+ అంటే నువ్వు 70 ఆ రేంజ్లో అబ్జర్వ్ చేసుకోవచ్చురా. సో 70 రేంజ్లో అబ్జర్వ్ చేసుకుంటే నీకు 99+% అయితే వస్తుంది. నేను నీకు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే నువ్వు రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. నువ్వు ఈవెన్ ఒకరిని టాప్ అని డిసైడ్ చేసేది ఈవెన్ ఒక్క క్వశ్చన్ చాలు. సో నువ్వు ఫోకస్ అంతా మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ చేసే విధంగా ట్రై చేయి. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ చేసే విధంగానే ట్రై చేయి తప్పించి ఓకే ఇన్ని మార్క్స్ వస్తే నేను సేఫ్ జోన్ కదా, ఓకే రిమైనింగ్ వదిలేద్దాంలే అనే ఆలోచనలో కూడా వెళ్ళకు. నేను నీకు ఇచ్చేటువంటి టార్గెట్ ఏంటంటే నీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎన్నో అన్ని క్వశ్చన్స్ కూడా నువ్వు ట్రై చేయాలి. ఓకేనా. అన్ని క్వశ్చన్స్ కూడా నువ్వు ట్రై చేస్తేనే నీకు సక్సెస్ అనేది టాప్లో ఉంటుంది. ఈవెన్ ఒక క్వశ్చన్ చాలు నీ లైఫ్ని చేంజ్ చేయడానికి. ఓకేనా. నీకన్నా వేరే వాడిని నీ ముందు పెట్టడానికి ఒక క్వశ్చన్ చాలు. సో ఆ ఒక క్వశ్చన్ అయినా ఎందుకు ఇవ్వాలి వేరే వాళ్ళకి ఛాన్సు. సో నువ్వు ఆ ఛాన్స్ వేరే వాళ్ళు ఇవ్వకూడదంటే నువ్వు ప్రతి క్వశ్చన్ మీద ఫోకస్ చేయాలి. సో ప్రతి క్వశ్చన్ని కూడా నువ్వు నెగ్లెక్ట్ చేయడం అనేది కుదరదు. ఓకేనా. అండ్ నువ్వు చదివేది జేఈ కాబట్టి జేఈలో ఒక హై పర్సెంటేజ్ కొట్టాలి అనుకుంటున్నావు కాబట్టి బెటర్ నేను నీకు వచ్చేటువంటి సజెషన్ చూడరా, నువ్వు జేఈ ఎగ్జామ్స్ రాసేంత వరకు కుదిరినంత వరకు సోషల్ మీడియాకి అయితే దూరంగా ఉండు. ఎందుకంటే సోషల్ మీడియాస్ లైక్ డిస్ట్రాక్షన్స్కి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సో నువ్వు ఏదైతే చదవాలి అనుకుంటున్నావో చదివే టైంలో మెయిన్లీ ఆ సోషల్ మీడియాలకి దూరంగా ఉంటాయి. అట్లీస్ట్ జేఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా నువ్వు దూరంగా ఉండు. ఓకేనా. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరలా మన ఇష్టం పర్సెంటేజ్ వచ్చేంత వరకు మంచి పర్సెంటేజ్ వచ్చేంత వరకు అయితే నువ్వు ట్రై చేయి. నేను నీకు ఇక్కడ ఇచ్చేటువంటి ఆప్షన్ ఏంటి అంటే నేను నీకు ఇంత మార్క్స్ వస్తే ఇంత పర్సెంటేజ్ వస్తుంది అనే డీటెయిల్స్ ఇస్తున్నాను తప్పించి నువ్వు ఈ మార్క్స్ వల్ల నువ్వు సాటిస్ఫై అయిపోకు. ఓకేనా. 70 మార్క్స్ వచ్చినాయి ఓకే నేను అలాగంటలా, నువ్వు ప్రతి మార్కు ఇంపార్టెంటే. ఓకేనా. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ మనకి. అది ఒక్క క్వశ్చన్ చాలు నీ లైఫ్ చేంజ్ చేయడానికి, ఆ ఒక్క క్వశ్చనే చాలు. సో ప్రతి క్వశ్చన్ని నువ్వు ట్రై చేయి. బట్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ప్రతి క్వశ్చన్ని అయితే నువ్వు ట్రై చేయి. అండ్ నువ్వు చదివేటప్పుడు కూడా ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటున్నాయో ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ని బాగా ఫోకస్ చేయాలి. సో ఇక్కడ నేను కెమిస్ట్రీ రిలేటెడ్గా నీకు లిస్ట్ కూడా తయారు చేశానమ్మా. ఏంటి ఏది ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ క్లాస్ 11th నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటేంటి, క్లాస్ 12th నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటేంటి. సో ఇక్కడ హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది ఏదైతే ఉందో దాని మీద బాగా ఫోకస్ చేయి. ఓకేనా. సో ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయో ముందు వాటి మీద ఫోకస్ చేయి. సో ముందు వాటి మీద ఫోకస్ చేసి దానిలో ఉండేటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా చేసి. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటేరా టైం సరిపోద్ది సార్. ఇక్కడ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా అంటే నీకు ఇప్పుడు గట్టిగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక పాసిబిలిటీ ఉంటుంది. నువ్వు వచ్చేటువంటి మార్క్స్తో కంపేర్ చేస్తే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తే ఇంకొన్ని మార్క్స్ మంచిగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో నేను ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హై వెయిటేజ్ చాప్టర్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వి. సో రివిజన్ చేసేటప్పుడు కూడా నువ్వు ఒకసారి రివిజన్ కంప్లీట్ అంటే లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సార్, రివిజన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ముందు ఈ హై వెయిటేజ్ చాప్టర్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ చేయడం కానీ చేయండి. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ పీవైక్యూస్ చేసే కొలది మీకు క్లారిటీ వస్తుంది అండ్ గ్రిప్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది మెయిన్లీ. ఓకేనా. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు. మ్యాక్సిమం ట్రై చేయండి. అన్ని మోడల్స్ కవర్ చేసావా లేదా అనేది చూసుకో. అన్ని మోడల్స్ కవర్ చేసావు ఓకే సాటిస్ఫైడ్, ధైర్యంగా వెళ్ళొచ్చు. ఓకేనా. సో కెమిస్ట్రీ రిలేటెడ్గా హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవిరా ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఎన్ని లెసన్స్ నువ్వు ఆల్రెడీ కంప్లీట్ చేసేసావు హై వెయిటేజ్ చాప్టర్స్లో అనేది కామెంట్ చేయి. క్లాస్ 11 అయితే క్లాస్ 11 అని కామెంట్ చేయి, క్లాస్ 12లో ఎన్ని అయితే కంప్లీట్ చేసావో అది కూడా కామెంట్ సెక్షన్లో చేయి. ఎందుకంటే ఎంతమంది ఎన్ని లెసన్స్ కంప్లీట్ చేశారు అనేది మాకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్ని బేస్ చేసి మేము ఫర్దర్గా ఏమైనా నీడ్స్ ఉంటాయేమో అని చూస్తాం. ఓకే. సో క్లాస్ 12కి వచ్చేటప్పటికి
హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటంటే కోఆర్డినేషన్, కాంపౌండ్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ అమ్మ. బెటర్ ఏంటి అంటేరా నీకు కెమిస్ట్రీలో నువ్వు మంచి స్కోర్ రప్పించుకోవచ్చు. రీజన్ ఏంటి అంటే నువ్వు చదివేటప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా ఎక్సెప్షన్స్ రిలేటెడ్గా ఉంటుంది అండ్ ఈజీగా స్కోర్ వచ్చేస్తుంది. సో ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చిన్న నోట్స్ పెట్టుకుని దాంట్లో ప్రాక్టీస్ చేయి. అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు ఎలాగా అంటారా, నువ్వు ఏవైతే రియేజెంట్స్ ఉంటున్నాయో ఆ రియేజెంట్స్ వాటి వల్ల కన్వర్షన్స్ ఏ మోడల్లో జరుగుతున్నాయో అది ఒక సైడు నోట్స్లో రాసుకుంటూ ఉండు. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ వచ్చేటప్పటికి మెయిన్లీ ఫార్ములాస్. ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా యూజ్ చేయాలో తెలిసింది అంటే చాలు, మ్యాక్సిమం ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ యూనిట్స్ మ్యాటర్ రా, ఫిజిక్స్లోను కెమిస్ట్రీలోను యూనిట్స్ మ్యాటర్. సో యూనిట్స్ని కూడా బాగా ఫోకస్ చేస్తూ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సరు, ఏ క్వశ్చన్కి నువ్వు ఏ ఫార్ములా వాడాలి అనేది క్లియర్గా తెలియాలి. క్లియర్గా తెలిస్తే సరిపోతుంది. అండ్ ఆ క్వశ్చన్ని ఫిజికల్ కెమిస్ట్రీలో రిలేటెడ్గా మాట్లాడుకుంటే జస్ట్ ఫార్ములా వేయడం, క్యాలిక్యులేషన్ చేయడం. ఆల్రెడీ చెప్పాను కదా, క్యాలిక్యులేషన్ అంతా కూడా గ్రిప్ ఉంటే నువ్వు ఆ క్వశ్చన్ని ఈజీగా స్పీడ్గా చేయగలవు. ఓకే, సో మొత్తం అంతా క్లారిటీ వచ్చింది కదా నీకు. ఇవి మనకి హై పర్సంటేజ్ అమ్మ. ఓకే, ఇది కాకుండా నీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను రా. ఏంటి అంటే నువ్వు జేఈ స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఈవెన్ ఇప్పుడు జేఈ రిలేటెడ్గా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా ఫోకస్ అంతా పీవైక్యూస్ మీద బాగా పెట్టుకుంటారా. అండ్ నా సైడ్ నుంచి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి లక్ష జేఈ బ్యాచ్ అనేది ఉంది. ఈ లక్ష జేఈ బ్యాచ్లో అంటే ఎవరైతే 2027లో జేఈ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఈ బ్యాచ్ అనేది చాలా హెల్ప్ అవుద్ది. ఓకేనా, రెగ్యులర్ బ్యాచ్లో ఇవన్నీ ఫ్యూచర్స్ ఉంటాయి. యాక్చువల్గా లైవ్ క్లాసెస్ ఉంటాయి, క్లాస్ నోట్స్లు ప్రొవైడ్ చేస్తారు, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఇస్తారు, టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఇలాగ ఈ ఫ్యూచర్స్ అన్నీ కూడా రెగ్యులర్ బ్యాచ్లో ఉంటాయి. అదేవిధంగా ఇన్ఫినిటీ బ్యాచ్ తీసుకుంటే ఎక్స్ట్రాగా ఇందులో ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి, ఎక్స్ట్రాగా ఈ ఫ్యూచర్స్ అయితే వస్తారా. సో ఎవరైతే జేఈని 2027లో మంచి పర్సెంటేజ్ రప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ లక్ష జేఈ బ్యాచ్ అయితే చాలా హెల్ప్ అవుద్ది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సేమ్ ఇదే మోడల్లో అర్జున జేఈ కూడా ఉందిరా మన దగ్గర. 2028లో రాసే వాళ్ళ కోసం జేఈ 2028లో రాసే వాళ్ళ కోసం అర్జున జేఈ అనేది చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి కూడా ఈ విధంగానే ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. సో లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో వెళ్ళాను, ఒక్కసారి వెళ్ళి అయితే చెక్ చేసే. ఓకేనా, సో నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రా, చూద్దాం నెక్స్ట్ వీడియో ఏంటనేది. బాయ్.